క్లియర్గా అందులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే మటుకు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని ఉందని పెట్టారు. మరి రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు ఎవరికాడు వాళ్ళ సొంత ఇళ్లలోనో సొంత ఊర్లోనో కోచింగ్ తీసుకోరు కదండి. విజయవాడలో ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాడు, లేదంటే మా అమలాపురంలో ఉన్నాడు వైజాగ్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాడు, రాజమండ్రిలో ఉన్నాడు కాకినాడ వెళ్ళి కోచింగ్ తీసుకుంటాడు. సో రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు సాయంత్రం కూడా సీఎం హోదాలో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్పారు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూస్తాను, నేను మీ అందరికీ న్యాయం చేస్తాను అన్నారు. దానివల్ల 94,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయితే 78,000 మందే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పరిస్థితి. మిగిలిన వాళ్ళు అలా ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి. తర్వాత 22 ఫిబ్రవరి జస్ట్ బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అవుతుందంటే ఆ రోజు ముందు రోజు సాయంత్రం ఆవిడ మీ ప్రెస్ ముందుకు వచ్చిందా అండి? రాలా. ఎగ్జామ్ ఖచ్చితంగా అదే డేట్లో జరుగుతుందని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పలే. ఆవిడ ఎక్కడ చెప్పింది, ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో అన్అఫీషియల్ సోర్స్, ఏదైతే ఒక బ్యాండ్ సోర్స్ ఉందో ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన సోర్సు, ఆ సోర్స్లోకి వచ్చి దొంగచాటుగా పిల్లలతో మాట్లాడి ఎగ్జామ్ జరుపుతున్నామని చెప్పేసి అందులోకి వచ్చి చెప్పింది. ఎంతవరకు కరెక్టు? తర్వాత ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 25 ఫిబ్రవరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే చెప్పారు, ఆర్కే సబర్వాల్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే హారిజాంటల్ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి 4th మార్చ్ కల్లా 10 రోజుల్లో 4th మార్చ్ కల్లా డిపార్ట్మెంట్స్ అన్నీ మీరు క్లారిఫికేషన్ ఇచ్చేయండి, మనం హైకోర్టులో వాళ్ళకి ఏంటి అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. ఎందుకన్నారంటే ఆ రోజున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజున ఒక ఎలక్షన్ స్టంట్. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రాజకీయ పార్టీలని ఒకే ఒకటి అడుగుతున్నాను, దయచేసి విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయకండి. రాజకీయాలు వేరు, విద్యార్థులు జీవితాలు వేరు. ఇది చాలా సీరియస్. రేపు పొద్దున్న గవర్నమెంట్ని పాస్ చేయాల్సింది, గవర్నమెంట్ నడపాల్సింది ఇదే విద్యార్థులు.